ఏపీని గజగజలాడించిన మోంతా తుఫాన్ తీరం దాటింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నర్సాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మోంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫాన్గానే కొనసాగుతుంది. ఇక తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది. మోంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర మరింత బలహీనపడనుంది. తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 85 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులైతే వీస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి దత్తు లైవ్లో అందిస్తాడు. దత్తు, కాకినాడలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, పరిస్థితి ఏంటి? అనిల్, మోంతా తుఫాన్ ప్రభావం కొంతవరకు ప్రస్తుతానికి అయితే కనుక పరిస్థితి చక్కదిద్దుకునే విధంగా ఉంది. ప్రస్తుతం మనం ఉప్పాడు ఉన్నాం. నిన్న ఇదే సమయానికి సముద్రం అంతా ప్రచండాలుగా మారాయి. పెద్ద ఎత్తున ఎగసపడుతూ ఉండేవి. ప్రస్తుతం అయితే కనుక సముద్రం శాంతించారని చెప్పొచ్చు. నిన్న చూసినప్పుడు ఆ దక్షిణ వైపుగా సముద్ర ఘాటాలు ఉండేవి. ఇప్పుడైతే తూర్పు నుండి పాటలు వస్తాయి. అంటే ఈ సముద్రంలో ఒక సంకేతం అన్నమాట. సముద్రం స్టెబిలిటీగా మారుతోంది. వాతావరణ పరిస్థితులు చక్కదిద్దుకున్నాయడానికి ఇదే ఉదాహరణగా మత్స్యకారులు ఇక్కడ చెప్తూ ఉంటారు. ఏదైతే కాకినాడ నుంచి ఇది వరకు వెళ్ళే బీచ్ రోడ్ ఉందో ఆ బీచ్ రోడ్ అంతా కూడా మొత్తం అంతా చిత్రం అయిపోవడం జరిగింది. అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే అటెన్షన్ కావచ్చు, సఫలీకృతమని చెప్పొచ్చు. సముద్ర తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం ఎలక్ట్ జారీ చేసింది. మొత్తం బలగాలన్నింటినీ కూడా మోహరించింది. ఎవరు ఇటువంటి జరగకూడదు చంద్రబాబు పదే చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే చర్యలు తీసుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సభ్యులు కావచ్చు, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ దళాలు కావచ్చు, వీరంతా తీరం మొత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలు తరలించారు. అయితే మొట్టమొదటిగా కాకినాడ వద్ద తీరం దాటుతుందని చెప్పి అయ్యింది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే అది క్రమేపీ దిశను మార్చుకుని నర్సాపురం నుంచి మచిలీపట్నం మధ్యలో తీరం దాటింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాలు మాత్రం వింపుడు పీల్చుకున్నారు. కానీ నర్సాపురం వద్ద పరిస్థితులు ఉన్నాయి. పెద్ద ఎత్తున సముద్రంలో అలాగే పెద్ద ఎత్తున గాలి గంటకి 90 గాలి దీంతో వెలుతుల చెట్టు పాకలు పూడు కూడా ఎగిరిపోతుంది. రాత్రి అయితే మాత్రం రాత్రిగా ఆ ప్రాంత మారిందని చెప్పొచ్చు. అలాగే పెద్ద ఎత్తున కూడడం విద్యుత్ వ్యవస్థ ఇంకా చిన్నదనం అయిపోయింది. ఎక్కడికక్కడ ఎలక్ట్రికల్ అదే కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతిండడం జరిగింది. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టి రెక్టిఫై చేస్తున్న గాలి తీవ్రత మాత్రం ఈ సంబంధించిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే కనుక కాకినాడ అంటే ఇటు తూర్పుగా ఉమ్మడి గోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక అటు నుంచి అది సారీ కర్నూలు నుంచి నెల్లూరు నుంచి తనాలనుకున్నటువంటి భూభాగం ప్రశాంతంగానే ఉంది. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అంతర్గత నుంచి సముద్రం కనుక ప్రస్తుతం వేగింది. అంటే రాత్రి వీచినటువంటి గాలులు కుంభవృష్టి చాలా చోట్ల విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. అంటే విద్యుత్ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే మంచినీటి సరఫరా జరుగుతుంది. మంచినీటి సరఫరాకి మాత్రం తీవ్రంగా వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే విద్యుత్ పొడులు పడిపోవడం ట్యాంకుల్లోకి వాటర్ కరెంట్ లేక విద్యుత్ అంతరాయం కారణంగా ఆ మంచినీటి సరఫరా మాత్రం జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల అంతరాయం ఉంటుంది. మిగతా యథావిధిగా జనజీవనం మాత్రం యథావిధిగా జీవితాన్ని కొనసాగిస్తారని చెప్పొచ్చు అనేది. రైట్ దత్తు, థ్యాంక్ యూ.
ఏపీని గజగజలాడించిన మోంతా తుఫాన్ తీరం దాటింది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నర్సాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మోంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫాన్గానే కొనసాగుతుంది. ఇక తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది. మోంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర మరింత బలహీనపడనుంది. తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు 85 కిలోమీటర్ల నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్లు, ఉల్వపాడులో 17 సెంటీమీటర్లు, చీరాలలో 15 వర్షపాతం నమోదైంది. ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుఫాను ప్రభావం ఉంది. 1204 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 75,802 మందిని తరలించింది. వారికి అక్కడ ఆహారం, ఇతర సౌకర్యాలు కూడా కల్పించింది. సుమారు 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు అందాయి. తుఫాన్ ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచే తీరంలో అలల తీవ్రత పెరిగింది. అధిక వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో వందల చెట్లు నేలకులాయి. సహాయక చర్యల్లో నిమగ్నమైన యంత్రాంగం వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తుంది. విద్యుత్ స్తంభాలు విరిగిపడిన చోట సాధ్యమైనంత వరకు వెంటనే పునరుద్ధరించారు. సాయంత్రం 7 గంటల నుంచి తీర ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మామిడి కుదురు మండలం మాకనపాలెంలో తాటి చెట్టు విరిగిపడి ఒక మహిళ మృతి చెందింది. కృష్ణా జిల్లా కృత్తివెన్నులో కొబ్బరి చెట్టు పడి ఒకరికి తీవ్ర గాయమైంది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఎర్రచెర్ల వెంగముకలపాలెం వాగులో కారు కొట్టుకుపోయింది.
మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది. కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జగద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఇల్లు కూలిపోయింది. బ్రహ్మంగారి ఇల్లు కూలిపోవడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది. కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జగద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఇల్లు కూలిపోయింది. బ్రహ్మంగారి ఇల్లు కూలిపోవడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికైతే కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ అనిల్. మోంతా తుఫాను ఓ తీవ్రమైనటువంటి ఒక విచారకరమైనటువంటి ఘట్టాన్ని గుర్తుంచుకునేటువంటి చేదు అంశాన్ని తెచ్చిపెట్టిందని కూడా మనం భావించుకోవచ్చు. ఈ తుఫాను ప్రభావము రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో విలయానికి కారణమైనప్పటికీ మరుపురాని ఓ చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తుందని కూడా మనము ఈ సందర్భంగా కూడా గుర్తుంచుకోవచ్చు. అత్యంత చారిత్రాత్మకంగా నిలిచినటువంటి కాలజ్ఞానిగా ఉంటూ లోకానికి ఆది గురువుగా ఖ్యాతి పొందిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహం ఇవాళ తెల్లవారుజామున కుప్పకూలిపోయింది. స్వామి వారే సొంతంగా తన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి ఇల్లు కూలిపోవడంతో కందిమల్లాయపల్లె గ్రామస్తుల ఆవేదన చెప్పనలవి కాకుండా మారిపోయింది. అలాగే భక్తులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి భక్తులు సైతం ఈ మోంతా తుఫాను మిగిల్చినటువంటి విషాదఘటానికి నివ్వెరపోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. తర్వాత ఈ బ్రహ్మంగారి మఠంలో వరుసగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు బ్రహ్మంగారి మఠంలో కూడా వర్షాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ సందర్భంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి దాదాపుగా 400 ఏళ్ల క్రితము అంటే తాను ఆవుల కాపరిగా అంటే పశువుల కాపరిగా బనగానపల్లిలో ఉంటూ లోకాన్ని చుట్టుకుంటూ వచ్చి బ్రహ్మంగారి మఠానికి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. అక్కడ గ్రామానికి వెలుపల ఉన్నటువంటి ప్రాంతంలో ఓ ఇల్లు కట్టుకుని తాను వడ్రంగి అంటే ఆచారి తను నిర్వహిస్తున్నటువంటి చేతి వృత్తి సంబంధించినటువంటి వడ్రంగి పని చేసుకుంటూ అక్కడ జీవనం సాగించుకుంటూ వస్తున్నారు. అయితే గ్రామంలో తనకు ఇల్లు ఎవరు ఇవ్వకపోవడంతో తానే సొంతంగా స్వహస్తాలతో అక్కడ ఉన్నటువంటి మట్టితో నిర్మించుకున్నటువంటి ఇల్లు, తర్వాత ద్వారబంధనాలు కూడా అంటే వాకిళ్ళు, తర్వాత గడపలు అవి అన్ని తానే స్వయంగా చేసుకొని నిర్మిస్తారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో బ్రహ్మంగారికి తాగునీళ్లు సైతం అందించినటువంటి పరిస్థితుల్లో స్వామివారే ఆ ప్రాంగణంలో తాను ఉంటున్నటువంటి ఆ ఇంటి ప్రాంగణంలోనే సొంతంగా ఒక బావి కూడా తవ్వి చేసుకున్నారు. అలాంటి పవిత్రమైనటువంటి ఆ పుణ్యస్థలము స్వామివారే స్వయంగా నిర్మించి కాపురం ఉన్నటువంటి ఇల్లు ఇవాళ కుప్పకూలిపోవడంతో ప్రపంచమంతా నివ్వెరపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే 4 ఏళ్లుగా అంటే ఇప్పటి వరకు దాదాపు 11 మంది పీఠాధిపతులు ఆ బ్రహ్మంగారి ఆస్థానానికి పాలనా వ్యవహారాలు చూశారే కానీ ఆ బ్రహ్మంగారి ఆనవాళ్ళు అయినటువంటి సొంత ఇంటిని ఇంతవరకు ఏ ఒక్కరూ పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అంతేకాకుండా ఈ 12వ పీఠాధిపత్యం కోసము 2 కుటుంబాల మధ్య వివాదం 4 ఏళ్లుగా నడుస్తుంది. ఆ 4 ఏళ్ల కాలంలో ఒక ఫిట్ పర్సన్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఫిట్ పర్సన్ నియమించిన తర్వాత కూడా ఇంటి చుట్టూ ప్రహరీని నిర్మించారు. కానీ బ్రహ్మంగారు నివాసం ఉన్నటువంటి ఆ ఇంటిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతోనే ఈ విధమైనటువంటి దుస్సంఘటన ఇవాళ చవి చూడాల్సి వచ్చిందని కూడా గ్రామస్తులతో పాటు భక్తులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఆ ఇంటిని ఏదో ఒక రకంగా కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ తుఫాను పరిస్థితులు కూడా ఎదురీది ఆ ఇంటిని చరిత్రలో నిలబడిపోయేటువంటి అవకాశంగా కూడా మనం చూసుకునేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ అధికారులు గాని మఠం పీఠాధిపతులు గాని ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇవాళ ఆ మట్టి మిద్య పూర్తిగా కూలిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నిన్ననే ఈ మఠాధిపత్యం కోసము రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ తర్వాత ధార్మిక పరిషత్తు
సాధు పుంగవులు, తర్వాత హైందవ సంఘాలు ఎంతో మంది, అంటే వేల మంది ఇక్కడికి రావడం జరిగింది. పీఠాధిపత్యం కోసము వినతులను కూడా స్వీకరించారు. ఈ పరిస్థితుల్లో నిన్ననే ఈ సంఘటన జరగ్గా ఇవాళ బ్రహ్మం గారి ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ కుప్పకూలినటువంటి సందర్భంలో ఆ ఇంటిని చక్కబెట్టేటువంటి ప్రయత్నానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇప్పటికైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఇదిలా ఉండగా గ్రామస్తులు ప్రస్తుతము అంతా ఒకే తాటిపైకి వచ్చినప్పటికీ కూడా ఆ బ్రహ్మం గారు నిర్మించినటువంటి ఇంటిని ఏ విధంగా కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి ఆలోచన, అనుమానాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. ఆ ఇంటిని ఏ విధంగా చెక్కబెడతారు, ఏ విధంగా పునర్నిర్మిస్తారు అనేటువంటి ఆ విషయం కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అనిల్. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ. ఇక తుఫాను ప్రభావంతో కురిసిన వానలకు కోత కంకి దశలో ఉన్న వరి నేలవాలింది. రైతులకు తీరని నష్టం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది? మోంతా తుఫాన్ ప్రభావం ఎంతవరకు ఉంది? ఏదైతే ఆంధ్రప్రదేశ్ వణికిస్తుంది, మోంతా తుఫాన్ వలన కూడా అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న మనం చూసాం, నిన్న ఉదయం నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు అదే విధంగా హోంమంత్రి అనిత కూడా అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా కూడా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రజలకు ముందస్తుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరించింది. ఎందుకంటే నిన్న ఆర్టీజేఎస్ సమావేశంలో కూడా చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే అధికారులు తీవ్ర స్థాయిలో కూడా పనిచేయాలి. ఏదైతే గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి విపత్తులు అనేక విషయాలను ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్లు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందస్తుగా బోట్లు సిద్ధం చేశారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా భారీగా తరలించారు. ఏదైతే మరి రాత్రి 11 గంటల సమయంలో కూడా తీరం దాటేటువంటి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటేటువంటి సమయంలో తీవ్రంగా కూడా గాలులు, వర్షాలు కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యాపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సముద్రాల అలలు ఉవ్వెత్తున కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాల వలన కూడా తీవ్రంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 70 లక్షల మంది కూడా పూర్తి స్థాయిలో కూడా పునరావాస కేంద్రాలని తరలించారు. 70,000 పై మంది కూడా పునరావాస కేంద్రాలకి తరలించినటువంటి నేపథ్యంలో కూడా అధికారులకి వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో తీవ్రంగా వరద జరుగుతుంది. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అటు దుర్గి, మాచెర్ల, పల్నాడు, రాజుపాలెం, అదేవిధంగా ముప్పాల మండలాలకు సంబంధించి కూడా తీవ్రంగా వరద నీరు పయనించి వస్తున్నటువంటి వరద నీరు వలన కూడా లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా జిల్లా అధికారులు, అదే జిల్లా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అటు ఆర్డీఓ, ఎంఆర్ఓ సిబ్బంది మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల దగ్గరికి చేరుకున్నారు. కింద పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు విఆర్ఓ సచివాలయ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో కూడా వర్షాలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా అటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నిన్న ఉదయం కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరికి ప్రజలకు ఇబ్బందుకు జరగకుండా రాష్ట్ర ప్రజలకు సంబంధించి అటు ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు సహాయక సహకారాలు అందించాలి. పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో ప్రజలను విజిట్ చేసి వారికి నిత్యావసరాలు, ఎందుకంటే దాదాపు 3 రోజుల పాటు తుఫాను కారణంగా కూడా ముందస్తుగా కూడా హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరదకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా సచివాలయానికి అందజేస్తున్నారు. అటు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ క్షేత్ర స్థాయిలో, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా సెక్రటరీ గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బ్రిడ్జిలు కానీ, అదే విధంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి గుడిసెలను కూడా ముందుగానే గుర్తించారు. పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు. అదే విధంగా గొట్టిపాటి రవికుమార్ పూర్తి స్థాయిలో ఎనర్జీ మినిస్టర్ ఎక్కడా కూడా
పవర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్కడ స్తంభాలు విరిగి పడతాయో ఎప్పటికప్పుడు కూడా ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అనేక దాదాపు 22 జిల్లాలలో పూర్తి స్థాయిలో ఈ రోజు వర్షపాతం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అటు ప్రజాప్రతినిధులతో పాటు అటు ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తున్నాం పల్నాడు జిల్లాలో తీవ్రంగా వరద నీరు చేరుకున్నటువంటి నేపథ్యంలో జిల్లా శుక్ల స్వయంగా అక్కడికి వెళ్లారు, జేసీపీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థని ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా మరి ఇబ్బందులు జరగకుండా వారికి భోజన సదుపాయాలు కానీ పునరావాస కేంద్రాలకు సంబంధించి అచ్చంపేట ఏరియాలో కూడా ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలకు సంబంధించి కూడా వారికి భోజన సదుపాయం విషయంలో కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ రాత్రి వరకు కూడా ఇదే వరద కొనసాగేటువంటి అవకాశం ఉంది. దాదాపు కాకినాడ అటు కోనసీమ జిల్లాల్లో కూడా తీవ్రంగా కూడా వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు జనవరిలో శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే వరద నీరు సముద్రానికి పూర్తి స్థాయిలో ఎక్కువ వచ్చేటువంటి నేపథ్యం వీటన్నిటిపైన కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాతావరణ శాఖ అర్ధరాత్రి వరకు కూడా అటు సచివాలయానికి నివేదిక పంపిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి వరకు కూడా అటు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎక్కడికెక్కడ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే స్తంభాలు కానీ అదేవిధంగా చెట్లు ఇరిగిపోయినటువంటి సమయంలో వాట్సాప్ లో ఫోటో తీసి అక్కడ లొకేషన్ పెట్టాలంటూ కూడా నిన్న నారా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకి వివరించారు. మీడియా ముఖంగా ఆయన అనేక ప్రజలకి సమస్యల పైన కూడా వివరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పూర్తిగా డబుల్ ఇంజిన్ స్పీడ్ తో కూడా రాష్ట్ర ప్రజలకు సహాయక సహకారాలు అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మంత్రివర్గం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. అదేవిధంగా పంట నష్టం తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రాథమిక అంచనా వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబుతో నిన్న మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా లోకేష్ సమయం చేసుకొని ఇతర సహకారాలు కూడా తీసుకోవాలని కూడా అటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మోతా తుఫాన్ రాష్ట్ర ప్రజల్ని వణికిస్తుంది. దాదాపు 22 జిల్లాలకి వరద కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ప్రజలు పూర్తి స్థాయిలో అలర్ట్ ఉన్నారు. ముఖ్యంగా బాపట్ల, పల్నాడు, గుంటూరు ప్రాంతానికి సంబంధించి కూడా తీవ్రంగా వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా నర్సరావుపేటలో అటు పత్తనపల్లి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు చంద్రవాడ అరవింద్ బాబు అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ కూడా క్షేత్రస్థాయిలో వెళ్లారు. నిన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కూడా అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ పూర్తి స్థాయిలో సందర్శించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసి వారికి సమస్యలు లేకుండా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏది ఏమైనా ఈ రోజు రాత్రి వరకు కూడా ఇదే వరద కొనసాగేటువంటి అవకాశం ఉంది. వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో కూడా లోతట్టు ప్రాంతాలు భారీగా వాటర్ చేరుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా మోటార్ల ద్వారా అదేవిధంగా జేసీపీల ద్వారా కూడా పూర్తి స్థాయిలో కూడా వాటర్ నిలబడకుండా అధికారుల చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అనిల్, రమేష్, చూడొచ్చు ఈ వర్షం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకి ఇలా ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే చూసుకున్నట్టయితే రాత్రి నుంచి విద్యుత్ కూడా అంతరాయం కలిగిన పరిస్థితి కనిపించింది. అంటే ఆ విద్యుత్కి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఇప్పటి వరకు ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు కానీ భరోసా కానీ ధైర్యాన్ని కానీ అధికారులు ఇస్తున్నారు? ఖచ్చితంగా అనిల్ మీరు చెప్పినట్లుగానే రాత్రి కరెక్ట్ గా 3:30కి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా కొంత భాగంలో కూడా పవర్ కట్ అయింది. 130 kV సబ్ స్టేషన్ కి ట్రబుల్ ఇవ్వడంతో కూడా దాదాపు 2 గంటల పాటు కూడా కరెంటు అంతరాయం జరిగింది. అయితే యుద్ధ ప్రాతిపదికంగా కూడా అధికారులు పవర్ సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో కూడా దాని పనులు ప్రారంభించారు. ఎందుకంటే వర్షపాతం ఎక్కువగా నమోదైనప్పుడు ఖచ్చితంగా ఒక చెట్టు అక్కడ పడినప్పుడు ఆ ఏరియా ప్రాంతం కూడా పూర్తిగా కూడా పవర్ నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. 130 kV
సబ్స్టేషన్ కింద పూర్తిగా ఒక సెక్షన్ పూర్తిగా కూడా నిలిచిపోయినటువంటి ఈ సమయంలో కూడా దాదాపు 70 గ్రామాలకి కరెంటు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 2 గంటల పాటు కరెంటు కట్ అవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఎందుకంటే జిల్లా స్థాయి ఎస్పీ, జిల్లా సూపరింటెండెంట్ స్థాయి అధికారులు, డివిజనల్ అధికారులు, అదేవిధంగా ఏడీ స్థాయి అధికారులు, ఏఈలు కూడా, అటు లైన్మెన్లు పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి విపత్తులు అనేక ఎదుర్కొన్నటువంటి అనుభవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉంది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి, వారం రోజుల నుంచి కూడా ముందస్తుగా కూడా వాతావరణ శాఖ ఎప్పుడైతే అలర్ట్ చేస్తుందో అప్పటి నుంచి కూడా అటు పూర్తి స్థాయిలో ప్రజలకి అదేవిధంగా అధికారులు అవగాహన కల్పించడంతో అధికార యంత్రాంగం ఏ విధంగా ఈ తుఫాన్ని ఎదుర్కోవాలనే లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 130 kV పూర్తిగా నిలిచిపోయినటువంటి సమయంలో దాదాపు 2 గంటల్లోనే పవర్ మళ్ళీ మరమ్మతులు చేసిన తర్వాత కూడా మళ్ళీ కరెంటు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా అర్ధరాత్రి సమయంలో ఇంత పెద్ద మొత్తంలో వర్షం పడుతున్నటువంటి సమయంలో పవర్ కూడా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇక పునరావాస కేంద్రాలకు సంబంధించి దాదాపు 70 పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముందస్తుగా అటు సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలను కూడా పూర్తిగా పునరావాస కేంద్రాలకి తరలించారు. ఎందుకంటే ప్రత్యేక వాహనాల ద్వారా కూడా అటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు కానీ ముందస్తుగా ఎవరైతే ఇవాళ రేపు డెలివరీ అయ్యేటువంటి పేషెంట్స్ ఉంటారో వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఎందుకంటే ఒక పూర్తి స్థాయి ఎందుకంటే వారు వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ గర్భిణీ స్త్రీలు పెయిన్స్ తో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో వైద్య శాఖ, డిఎంఎండ్హెచ్ఓ, అదేవిధంగా డిసిహెచ్ఎస్ అధికారులు, సెకండరీ హెల్త్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా మరి గ్రామ స్థాయిలో అటు ఉన్నటువంటి డాక్టర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కూడా వ్యాధులు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. చిన్నపిల్లలకు జ్వరాలు కూడా వ్యాపించేటువంటి నేపథ్యంలో కూడా ముందస్తుగా కూడా అటు మందులు పూర్తి స్థాయిలో కూడా సామాగ్రి సిద్ధం చేసుకున్నారు. నిన్న జిల్లా కలెక్టర్లతో మనం మాట్లాడినటువంటి సమయంలో అన్ని విధాలు కూడా సిద్ధంగా ఉన్నాం, ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా జిల్లా కలెక్టర్, అటు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, అదేవిధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కూడా అటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, అధికారులకు సంబంధించినటువంటి పునరావాస కేంద్రాలకి వారు చేరుకున్న తర్వాత ప్రజలకి ఎలాంటి ఫుడ్ అందిస్తున్నారు ఎక్కడా కూడా, ఎందుకంటే మంత్రి నారాయణ కూడా ముందస్తుగా కూడా ఆయన వివరించారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మంచినీటి వర్షం వలన కూడా మంచినీరు కూడా కలుషితం అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రత్యామ్నాయంగా మినరల్ వాటర్ ని కూడా, వాటర్ బాటిల్స్ కూడా సిద్ధం చేసుకోవాలంటూ కూడా నిన్న ఆయన ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయిలో మంచినీటి కలుషితం అవ్వకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర స్థాయిలో ప్రజలకి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ఇవాళ రేపు వరకు కూడా మరి ఇదే వర్షం కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ జిల్లాలకి తీవ్రంగా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. పల్నాడు, బాపట్ల, గుంటూరులో కూడా ఇదే వర్షం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అనిల్. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
తెలంగాణపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. మోంతా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇక రాష్ట్రంలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా 8 జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక భద్రాద్రి, ఖమ్మం, ములుగు, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపారు. ఇక మరోవైపు హైదరాబాద్లో కూడా నాన్ స్టాప్గా వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి కంటిన్యూగా కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపారు. రెడీగా తెలంగాణలో మోంతా ఎఫెక్ట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్లో అందిస్తారు. రత్న, చూడొచ్చు తెలంగాణపై కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే పడింది. మోంతా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఏంటి పరిస్థితి తెలంగాణలో? మొంతా తుఫాను ఇప్పటికే తీరం దాటిందని ఏపీలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో తీరం దాటినట్లు కూడా అధికారులు వెల్లడించారు. అయితే ఒక 6 గంటల పాటు తీరం యొక్క ఎఫెక్టివ్ ప్రభావం అనేది మరొక 6 గంటల పాటు ఇది బలహీన పడనుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికీ ఏపీలో భారీ వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. దీని కారణంగా అక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. అయితే ఇక మరోవైపు మొంతా తుఫాను ఎఫెక్ట్ యొక్క ప్రభావం అనేది ఏపీతో పాటు తెలంగాణలోను సైతం అత్యధికంగా ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగానే పలు జిల్లాలకు అలర్ట్స్ను కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరెంజ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. అలాగే కొన్ని జిల్లాలకు మరీ ముఖ్యంగా డేంజరస్గా ఉన్నటువంటి పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ను కూడా జారీ చేయడం జరిగింది. ఇక కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. 3 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఆరెంజ్ అలర్ట్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఇంతకు ముందు వరకు కూడా కొంత రెడ్ అలర్ట్ను సూచించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ ప్రకారం కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. 40 నుంచి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడినటువంటి గాలులు వీసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో రాబోయేటువంటి 2-3 గంటల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు. 5 నుంచి 15 సెంటీమీటర్ల యొక్క వర్షపాతం నమోదైనటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలియజేయడం జరుగుతుంది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ఇవ్వడం జరిగింది. ఎల్లో అలర్ట్ను ఇస్తున్నటువంటి జిల్లాలో మరీ ముఖ్యంగా హైదరాబాద్, జన్గాం, జోగులాంబ గద్వాల్,
మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మంచిర్యాల, నారాయణపేట్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం అనేది గంటకు 5 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ కొంత ఇటు గాలులు 40 కిలోమీటర్లు గంటకు 40 కిలోమీటర్ల కంటే కొంత తక్కువగానే వీసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలియజేస్తున్నారు. ఇక లేటెస్ట్గా వాతావరణ శాఖ అధికారులు రిలీజ్ చేసినటువంటి ఒక డేటా ప్రకారం రాబోయే 2-3 గంటల్లో హైదరాబాద్ మహానగరంలో ఎల్లో అలర్ట్ అనేది కొనసాగుతుంది కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇక నగర వ్యాప్తంగా ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో వాతావరణ పరిస్థితి పూర్తిగా నిన్న సాయంత్రం నుంచే మారిపోయింది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అలాగే కొన్ని గంటల పాటు ఈ యొక్క వర్షం పరిస్థితి అనేది నగరవాసులను ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరీ ముఖ్యంగా సాయంత్రం రాత్రి 7 గంటల ప్రాంతంలో 7 నుంచి 8 గంటల ప్రాంతంలో వర్షం అనేది నమోదైనటువంటి నేపథ్యంలోనే నగరవాసులు అనేక అవస్థలు పడ్డారు. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షానికి సంబంధించి మరికొన్ని గంటల్లో కురవబోయేటువంటి వర్షాలకు సంబంధించి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గచ్చిబౌలి, లింగంపల్లి, కొండాపూర్, అలాగే అత్తాపూర్, కిస్మత్పురాలో వర్షం యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే జీడిమెట్ల, చింతల్, సుచిత్రలో లైట్ టు మోడరేటు అంటే ఒక మోస్తారు వర్షం వరకు కూడా కురిసేటువంటి అవకాశం ఉందన్నట్టు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే మాదాపూర్, హైటెక్ సిటీ, ఇటు ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా వర్షం అనేది కురుస్తుంది. మోస్తారు వర్షం ఇప్పటికే తేలికపాటు వర్షం అనేది ఉదయం నుంచి కూడా వాతావరణం పూర్తిగా ఇటు ఏదైతే డిగ్రీలన్నీ కూడా అంటే ఉష్ణోగ్రత లెవెల్స్ అన్ని కూడా పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఆ మొంతా తుఫాను యొక్క ఎఫెక్ట్ అనేది ఇప్పటికే తీరం దాటినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీనన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నటువంటి మాట. ఇక అందులో భాగంగానే నిన్న, ఇవాళ, రేపు అంటే ఇంకొక 24 గంటలు 48 గంటల పాటు వరకు కూడా ఇప్పటికే 24 గంటలు గడిచిపోయింది కాబట్టి ఇంకొక 48 గంటలు 3 రోజుల పాటు హెచ్చరికలు ఉన్న నేపథ్యంలోనే ఇక 2 రోజుల పాటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపున ఏపీలో ఈ యొక్క వర్షం ఎఫెక్ట్ అనేది మొంతా తుఫాను ప్రభావం అనేది అనేక జిల్లాల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తున్నటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగలగట్టు చిన్న బ్రిడ్జి వద్ద తుఫాను ప్రభావంతో వాగు పొంగి పొర్లుతుంది. వాగు ప్రవాహం దాటికి లింగాలగట్టు వాసుల గృహాలు కోతకు గురై నేలమట్టమయ్యాయి. రాత్రంతా ఎడతెరిపు లేని వర్షం పడడంతో నల్లమల్లకొండ ప్రాంతాల నుంచి దిగువకు నీరు వేగంగా ప్రవహిస్తుంది. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగాలగట్టు చిన్న బ్రిడ్జ్ వద్ద తుఫాను ప్రభావంతో వాగు పొంగి పొర్లుతుంది. వాగు ప్రవాహం దాటికైతే లింగాలగట్టు వాసుల గృహాలైతే నీలమట్టమయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అక్కడ నంద్యాల జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? తుఫాన్ దాటికి అధికారులు ఏం చెప్తున్నారు ప్రజలకి? ఎస్ అనిల్, మోంతా తుఫాను బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. నంద్యాల జిల్లాలో మోంతా దాటికి జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాహనాలు కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ఇటు శ్రీశైలానికి చేరుకున్న వారికి దోర్నాల టు శ్రీశైలం కూడా వాహనాలు బంద్ అయ్యాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారికి లింగాలగట్టు వద్ద పెద్ద ఎత్తున నీరు రావడంతో వాహనాలు బంద్ అయ్యాయి. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా
వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే మొత్తానికి శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతం కావడంతో నల్లమలలో అధిక వర్షపాతం నమోదైంది. అక్కడి నుంచి ప్రవహిస్తున్న వరద నీరుతో లింగాలగట్టులో వరద నీరు కోతకు గురి కావడం కూడా జరిగింది. 3 గృహాలు కోతకు గురయ్యి కూలిపోవడం కూడా జరిగింది. రాత్రి సమయం కావడంతో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. మొత్తానికి అక్కడ లింగాలగట్టులో ఉన్న ఈ మత్స్యకారుల గృహాలు కూడా వరద దాటికి దెబ్బతిని కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. నల్లమలలో అధిక వర్షపాతం నమోదు కావడంతో ఇటు మహానంది మండలంలో పాలేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. దీంతో నంద్యాల సమీపంలో ఉన్న చామకాలువ లోతట్టు ప్రాంతాలకు కూడా వరద నీరు చేరింది. ఇటు పక్కిరిపేట, సుందరయ్యపేట, నగర్, విశ్వభారత్, భగత్ సింగ్ నగర్ లో కూడా వరద నీరు చేపట్టింది. ఇప్పటికే నంద్యాల కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద మోంతా తుఫాను అతలాకుతలం చేసింది. ఇటు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అర్ధరాత్రి పూర్తిగా వర్షం ఎక్కువ కావడంతో ఇటు వాగులు వంకలున్న చోట్ల కూడా అటు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం వాగుల దగ్గర బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. అటుగా ఎవరు రాకుండా కూడా చూసింది. ఇటు మహానందికి సంబంధించి, శ్రీశైల దేవస్థానానికి సంబంధించి ఇప్పటికే రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. పూర్తిగా కొండ చర్యలు విరిగి పడతా ఉన్నాయి. ఇటు శ్రీశైలంలో చంద్రబాబు ఏదైతే డ్యామ్ కు పవర్ ప్రాజెక్ట్ కు మధ్యన కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడ జేసీబీతో రోడ్డు క్లియరెన్స్ కూడా చేయడం కూడా జరిగింది. అనిల్, మధు, చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఎంత మేర పంట నష్టం జరిగింది, అలాగే భారీ వృక్షాలు కూడా నేల కొరిగిన పరిస్థితి ఉంది, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అధికారులు? ఎస్ అనిల్, నంద్యాల జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న రైతులు తీవ్రంగా చేతికొచ్చే సమయానికి కూడా ఈ తుఫాను రావడంతో పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ వర్షం రిలీఫ్ ఇచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వర్షం కారణంగా ఇళ్లలోకి నీరు చేరింది. తక్షణంగా వారిని పునరావాస కేంద్రాలకు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు సాయంత్రం వరకు ఈ తుఫాను ప్రభావం ఉండడంతో దాని తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి నష్టపరిహారం అంచనా వేసే అవకాశం ఉంది. రైట్ మధు. రత్న, చూడొచ్చు ఏపీ తెలంగాణతో పాటు ఈ మోంతా ఎఫెక్ట్ అనేది ఏదైతే ఉందో ఇంకా ఏ రాష్ట్రాలకు ఎఫెక్ట్ ఉంది, ఇంకా ఎన్ని రోజులు ఉండనుంది? అంటే ఇదే ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుందా, లేదంటే తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయా? ఏం చెప్తున్నారు అధికారులు? అధికారులు తెలియజేసినటువంటి ప్రకారం మొంతా తుఫాను ఎఫెక్ట్ అనేది బంగాళాఖాతంలో మరీ ముఖ్యంగా ఇటు కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి సో వాటన్నిటిని కూడా అటాచ్డ్గా ఉన్నటువంటి రాష్ట్రాలకు ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఏపీకి ఆనుకున్నటువంటి తెలంగాణకు ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మరోవైపు బెంగళూరుకు కావచ్చు, లేకపోతే మరోవైపున ఇటు ఏపీ తెలంగాణలకు అటాచ్ అయినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, అలాగే ఏపీ తెలంగాణలకు
ఎక్కడెక్కడైతే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంత యొక్క మొంతా ఎఫెక్ట్ అనేది మొంతా తుఫాను యొక్క ఎఫెక్ట్ అనేది ప్రభావం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి యొక్క మొంతా తుఫాను ఎఫెక్ట్ అనేది ఇప్పటికే రాత్రి 11:30 నుంచి 12:30 ప్రాంతంలో తీరం అనేది దాటిందంటూ కూడా విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరికొన్ని గంటల్లోనే కొంత ప్రజలు ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది మరికొన్ని గంటల పాటు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మరోవైపున తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో సముద్రం తీరంలో అలలనేవి చాలా ప్రమాదకర స్థితిలో ఎగిసిపడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి అనేది ఉంటుందా అంటూ కూడా ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్సే ఏపీలో కనిపిస్తున్నాయి. సో ఈ కారణంగా ఆ తుఫాను యొక్క ఎఫెక్ట్ అనేది ఏపీతో పాటు ఏపీని అనుకున్నటువంటి తెలంగాణలోనూ ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తోంది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఇటు చెన్నై కావచ్చు, బెంగళూరు, తమిళనాడు అలాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సో అక్కడ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలు, ఇటు గోవా లాంటి ప్రాంతాల్లో సో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సైతం దీని యొక్క ఎఫెక్ట్ అనేది కనిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో దీనన్నిటికి సంబంధించి కూడా కేంద్రం కూడా అలర్ట్ యొక్క ప్రభావం అనేది మరీ ఎక్కువగా కనిపిస్తే కేంద్రం కూడా అలర్ట్ అయ్యి ఇమీడియట్గా ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలనేటువంటి విషయాలను కూడా తెలియజేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీతో పాటు తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు సైతం అప్రమత్తం అవడం జరిగింది. రాత్రి నుంచే మినిట్ టు మినిట్ వాతావరణ పరిస్థితులు అనేది ఎక్కడెక్కడ రెడ్ అలర్ట్ అనేది నమోదవుతుంది, ఎక్కడెక్కడ ఆరెంజ్ అలర్ట్ అనేది నమోదవుతుంది, ఎన్ని మిల్లీమీటర్లు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఆయా ప్రాంతాల్లో నమోదవుతుంది అనేది ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు. దాని ప్రకారమే ఇప్పుడు 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షం యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నటువంటి విషయాలను తెలియజేయడం జరిగింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని వెస్ట్ క్యారిడార్ ప్రాంతాల్లో కావచ్చు, ఈస్ట్ క్యారిడార్ ప్రాంతాల్లో కావచ్చు వర్షం యొక్క ఎఫెక్ట్ అనేది మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి రాబోయేటువంటి మరొక 3-4 గంటల్లో కూడా భారీ వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నగరవాసులు ప్రయాణాలు కొనసాగించాలనేది హైదరాబాద్ మహానగరానికి వాతావరణ శాఖ అధికారులు చేస్తున్నటువంటి హెచ్చరికగా భావించాల్సి ఉంటుంది. రత్న చూసుకోవచ్చు, ఇప్పుడు ఈ మోంతా ఎఫెక్ట్ ఏదైతే ఉందో తెలంగాణలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా అధికారులకు కావచ్చు, కలెక్టర్లకు కావచ్చు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది, ఎలా అప్రమత్తం చేసింది? దాంతోపాటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ట్రాఫిక్ అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉంటాం. అలాంటప్పుడు జిహెచ్ఎంసీ అధికారులను కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బందిని కావచ్చు ఎలా అప్రమత్తం చేస్తుంది ప్రభుత్వం? వాస్తవానికి ఇప్పటికే అధికారులు తెలియజేసిన దాని ప్రకారం ఇటు ఏపీలో ఉన్నటువంటి నమోదు అంటే కేంద్రీకృతమైనటువంటి యొక్క మొంతా తుఫాను యొక్క ఎఫెక్ట్ అనేది ఏపీకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలుగు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి యొక్క తుఫాన్ అనేది 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కదిలి ఈరోజు ఉదయం 5:30 ప్రాంతంలోనే బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో తీవ్ర తుఫానుగా మారి 8:30 చెన్నైకి ఆగ్నేయంగా 160 కిలోమీటర్స్, అలాగే కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 240 కిలోమీటర్స్ మరియు విశాఖపట్నంకి మరీ ముఖ్యంగా ఏపీలోని సముద్రానికి అటాచ్ అయి ఉన్నటువంటి యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తీరం దాటినటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పిన తర్వాత అర్ధరాత్రి వేళ తీరం దాటింది తుఫాన్ అనేటువంటి విషయాన్ని అధికారులు తెలియజేశారు. ఇక దీని ప్రభావంతోనే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ అంతా కూడా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందని చెప్పిన తర్వాత ఇటు హైదరాబాద్కు ఇప్పటికే ఎల్లో అలర్ట్ను జారీ చేస్తున్నట్టు మరి 2-3 గంటల్లో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు సాగించాలి, కార్యకలాపాలను మొదలు పెట్టాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ఇక ఇవాళ నిన్న రాత్రి నుంచే ఎప్పుడైతే ఏపీలో ఈ మొంతా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందో దానివల్ల ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉన్నాయో ఆ ఎఫెక్ట్ అనేది తెలంగాణకు కూడా కలిగింది. రాత్రి హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం నమోదైంది. నిన్న రాత్రి నుంచి కూడా పూర్తిగా ఇప్పుడు మోస్తారు వర్షం, తేలికపాటి వర్షం అనేది కంటిన్యూస్గా కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్లో. సో ఇక జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు కొన్ని క్యారిడార్లలో వర్షంపాతం అనేది నమోదవుతుంది. కాబట్టి ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి కలిగితే ఇమీడియట్గా జిహెచ్ఎంసీ అధికారులకు జిహెచ్ఎంసీకి కాల్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ను ఫోన్ చేసి తమ యొక్క సమస్యలు ఎక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఆ ఇబ్బందులకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీ అధికారులకు ఇన్ఫార్మ్ చేయాలి అంటూ కూడా ఎప్పుడు వర్షాలు కురిసి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది నగరంలో తలెత్తిన ప్రతిసారి కూడా జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేస్తుంటారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షం చూసినట్లయితే అంతా పెద్దగా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో వర్షపాతం అనేది నమోదు కాలేదు. కాకపోతే ఇటు తీరం దాటినప్పటికీ కూడా తీరం దాటినట్టు కూడా ఏపీలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది
తెలంగాణకు ఎంత ఎక్కువగా ఎంత ఎఫెక్ట్ అనేది ఉంటుందనేది ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన దాని ప్రకారం మరొక 3-4 గంటల తర్వాత ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మరీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక వర్షం ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువైతే భారీ ఒక మోస్తారు వర్షం కావచ్చు, లేకపోతే భారీ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎగువ ప్రాంతాల్లో వర్షం కురిసినట్లయితే అక్కడ నుంచి వాటర్ అంతా కూడా జంట జలాశయాలకు వచ్చి చేరుతుంది. జంట జలాశయాలకు వచ్చి చేరిన తర్వాత హిమాయత్ సాగర్, అలాగే గండిపేట, ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద అనేది వచ్చి చేరిన తర్వాత ఖచ్చితంగా వాటర్ని దిగువ ప్రాంతాలకు వదిలేటప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులకు గురేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం చూడటం జరిగింది రీసెంట్గానే ఏకంగా ఇన్ని దశాబ్ద కాలాల్లో లేనటువంటి వ్యవహారం అనేది చోటు చేసుకుంది. ఎంజీబీఎస్లో కూడా వాటర్ వచ్చి చేరినటువంటి పరిస్థితులు కూడా మనం హైదరాబాద్ మహానగరంలో చూడటం జరిగింది. అయితే ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం అంత పెద్దగా ఎఫెక్ట్ అనేది లేకపోయినప్పటికీ కూడా, కాకపోతే రాబోయే ఇప్పుడు ఇప్పటికే తీరం దాటిందని చెబుతున్నప్పటికీ కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పైగా ఇప్పటికే వర్షాలు అనేవి హైదరాబాద్ మహానగరంలో కురుస్తూనే ఉన్నాయి. అలాగే హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఈ యొక్క వర్షం ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే ఈ యొక్క వర్షానికి సంబంధించినటువంటి అప్రమత్తతో కూడినటువంటి ఏదైతే డేటా ఉందో, పరిస్థితులు అనేవి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఏ జిల్లాలో నమోదైనటువంటి అవకాశం ఉంది, సో యొక్క ఎఫెక్ట్ అనేది మొంతా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ అనేది ఏ జిల్లాలకు నమోదవబోతోంది, ఏ జిల్లాలు ఇబ్బందికరంగా మారబోతున్నటువంటి విషయాన్ని ఆయా జిల్లాలకు వర్షాల నేపథ్యంలో తెలంగాణలో విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ ఇప్పుడు కొంత ఎఫెక్ట్ అనేది అంటే ఇప్పటికే తీరం దాటింది మొంతా తుఫాను అనేటువంటి విషయాలను చెబుతున్నప్పటికీ కూడా కొంత పరిస్థితులు అనేవి అటు సమస్యాత్మకంగానే ఉన్నాయి. ఒకవైపున ఇటు హైదరాబాద్ మహానగరంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిసేపు వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా మరికొద్దిసేపు మరొక 2-3 గంటల తర్వాత మరలా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి తేలికపాటి అంటే ముసురైతే కమ్ముకునే ఉంది నగరం అంతటా కూడా. సో ఈ యొక్క పరిస్థితి కనుక ఖచ్చితంగా మరొక 2-3 గంటల తర్వాత మరింత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైన్ఫాల్ అనేది నమోదైనటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన నేపథ్యంలోనే ఇప్పటికే ఏపీలో పూర్తిగా సెలవులను ప్రకటించడం జరిగింది. ఇక మరోవైపున ఇటు తెలంగాణలో కనుక పరిస్థితి ఇబ్బందికరంగా మారితే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎటువంటి సెలవులు ప్రకటిస్తున్నట్టు కూడా విద్యాశాఖ అధికారులు తెలియజేయలేదు. కానీ ఒకవేళ పరిస్థితి అనేది ప్రమాదకర స్థితికి మారితే మాత్రం ఖచ్చితంగా భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి పరిస్థితి కనిపించినట్లయితే ఇమ్మీడియట్గా ఇటు స్టేటు విద్యాశాఖ అధికారులు సైతం ఈ నిర్ణయం తీసుకుని విద్యార్థులకు సెలవులు ప్రకటించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి.